కృష్ణా జిల్లా అవనిగడ్డి మండలంలో పునరావాస కేంద్రాల్లో ఎన్ఆర్ఐ బొబ్బా గోవర్ధన్ ఆధ్వర్యంలో దుప్పట్లు వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఎంపీ బాలశౌరితో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. విపత్తుల సమయంలో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ఎన్ఆర్ఐలు బాసటకు నిలుస్తున్నారని మంత్రి అభినందించారు. కృష్ణా జిల్లాలో 45,000 హెక్టార్స్లో పంట నష్టం సంభవించిందని, నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణానది శివారుగా ఉన్నటువంటి అవనిగడ్డ నియోజకవర్గంలో గౌరవనీయులు శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బాలశౌరి గారు, అలాగే ఇతర నాయకులు, అధికారులు అందరూ కూడా కలిసి ఈరోజు ఏదైతే ఈ వరదలో నష్టపోయినటువంటి గ్రామాలని, అలాగే లంక భూమిని సందర్శించడానికి రావడం జరిగింది. నిజంగా చాలా ఉదయ విదారకంగా ఉంది. ఎప్పుడు రానంత వరద, మరి 11.5 లక్షల క్యూసెక్లు, గతంలో 7-8 లక్షలు వస్తేనే చాలా భయాందోళనగా ఉండేది. కానీ ఇవాళ 11.5 లక్షల క్యూసెక్లు వాటర్ రావడం, దాంట్లో గ్రామాలన్నీ కూడా నీటిమయమైపోవడం, ఆకుడట్టు పైనే దాదాపు 6-7 అడుగుల ఎత్తులో వాటర్ ఫ్లో అవ్వడం, ఇవన్నీ కూడా అది ఈరోజు కొద్దిగా బయటపడతా ఉన్నారు. వారం రోజుల నుంచి కృష్ణా నది యొక్క వరద మనం చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత వరదను చూడలేదు. దాదాపు 11.5 లక్షల క్యూసెక్స్ వాటరు కిందకి విడుదల కావడంతో ఇలాంటి గ్రామాలన్నీ కూడా మునిగిపోవటం జరిగింది. అసలు ఇట్లన్నిటికీ ప్రధానంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. వీటన్నిటి మీద ఒక స్టడీ చేయాలి. పూర్తిగా ఒక స్టడీ చేసి 12 లక్షలు కాదు 15 లక్షల క్యూసెక్స్ వాటర్ వచ్చినా సరే ఈ కరకట్టలని ఆధునీకరణ చేసి స్ట్రెంథన్ చేసి, ఎందుకంటే వర్షాలు ఎప్పుడు వస్తాయో, ఏ రేంజ్లో వస్తాయో మన చేతిలో ఉండేటువంటి పని కాదు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, రైతులకి వాళ్ళు పండించుకునేటువంటి పంటకి ఏ రకమైనటువంటి ఏ వరద వచ్చినా సరే ఇబ్బంది కాకుండా ఉండేటువంటి పని చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఈరోజు చూసుకుంటే ఈ బుడమేరు వాగు ఎవరు ఊహించలేదు. గత ప్రభుత్వంలో వాళ్ళు అక్రమ కట్టడాలు అయితేనేవ్వండి, మరి ఇవన్నీ స్ట్రెంథనింగ్ చేయకపోవటం అయితేనేవ్వండి, సడన్గా ఈరోజు వచ్చి విజయవాడ నగరం మొత్తం మునిగిపోయింది. అలాగే ఈ కృష్ణా డెల్టాలో దాదాపు చాలా వేల ఎకరాలు మునిగిపోయింది. ఆస్తి నష్టం చూసుకుంటే దాదాపు 1,000 కోట్లు ఉన్నాయి. దాదాపు 7-8 వేల కోట్లు అవుతుందో 10,000 కోట్లు అవుతుందో మనం చెప్పలేము.